కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? సమజైతే లేదా? నేను ఇలాంటి వాళ్ళతో ఫైట్ చెయ్యా, సమజైందా? గుడ్ బాయ్. పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, మీరు పడగొట్టడం అందం. మధు, నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మా నాన్న నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారిస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు, దయచేసి చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్. ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు. ఇన్ని రోజులు ఇవన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు దాచిపెట్టి నాతో కలిసి తిరుగుతున్నావే, దీన్ని ఏమనాలి చెప్ప? యూత్ వరా నువ్వు, యూత్వా నువ్వు, యూత్వా నువ్వు, యూత్వా. ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. అయినా లాస్ట్ పంచ్ మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.